నమస్తే, నేను నామాల విశ్వేశ్వరరావు, ఎడిటర్, ప్రజామిత్ర దినపత్రిక. సబ్స్క్రైబర్స్గా జాయిన్ అయిన 2000 మందికి స్వాగతం, కృతజ్ఞతలు. ఈరోజు వీడియోలోకి వెళ్తే, ఆలయదర్శిని పేరిట లక్ష్మణరావు సమాచార హక్కు చట్టాన్ని అడ్డుపెట్టుకుని దేవాదాయ శాఖలో అధికారులను బెదిరిస్తున్నాడు, భయపెడుతున్నాడు. ఆలయదర్శిని మాసపత్రిక ముసుగులో లక్ష్మణరావు పెద్ద ఎత్తున పేమెంట్లు దోచుకుంటున్నాడు అని సమాచార కమిషనర్ దృష్టికి అనేక సార్లు వచ్చింది. అతడు పెడుతున్న సమాచార హక్కు చట్టం దరఖాస్తుల వెనుక ఈ ఆలయదర్శిని పత్రిక పేరిట డబ్బు వసూలు చేసుకునే ఉద్దేశం ఉంది అని సమాచార కమిషన్ గుర్తించింది. దాంతో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ దేవాదాయ శాఖ కమిషనర్ కి ఒక లేఖ రాశారు. లక్ష్మణరావు దేవస్థానాల అధికారులను భయపెట్టి బలవంతంగా పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నందున విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలి అని రాశారు. దేవాదాయ శాఖ కమిషనర్ కూడా ఈ విషయం మీద చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కి తిరిగి ఒక లేఖ రాశారు. ఆలయదర్శిని పత్రిక పేరిట లక్ష్మణరావు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల అనుమతి లేకుండా అడ్వర్టైజ్మెంట్లు ప్రచురించానని చెప్పి పేమెంట్ల కోసం డిమాండ్ చేస్తున్నాడు. ఫోర్జరీ, ఫేక్ రిలీజింగ్ ఆర్డర్లను సృష్టించి పేమెంట్ల కోసం బెదిరిస్తున్నాడు అని చెప్పి పేర్కొన్నారు. ఇదే విషయాలపై దేవాదాయ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక పంపారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఆలయదర్శిని పత్రిక కానీ లక్ష్మణరావు ప్రమేయం ఏ పత్రికకు కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వవద్దు అని దేవాదాయ శాఖ కమిషనర్ ఈ సర్క్యులర్ జారీ చేశారు. లక్ష్మణరావు ముందుగా ఎలాంటి అనుమతి లేకుండా అడ్వర్టైజ్మెంట్లు ప్రచురించుకుని పేమెంట్ల కోసం దేవాదాయ శాఖ అధికారులను బెదిరిస్తున్నాడు. అందువల్ల అతనికి దేవాలయాల నుంచి ఎలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వవద్దు అని దేవాదాయ శాఖ కమిషనర్ ఈ బ్యాన్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ సర్క్యులర్ ను దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలోని అడిషనల్ కమిషనర్, జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్కి పంపించారు. అలాగే ఈ సర్క్యులర్ ను దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలోని అన్ని సెక్షన్లకి కూడా పంపించారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే 3 జాయింట్ కమిషనర్లకి, 6 డిప్యూటీ కమిషనర్లకు కూడా ఈ సర్క్యులర్ పంపారు. మొత్తమే చూస్తే సుమారు 30,000 దేవస్థానాలకి ఈ సర్క్యులర్ ను పంపారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఈ సర్క్యులర్ జారీ చేశారన్న ఉక్రోషంతో లక్ష్మణరావు ఐఏఎస్ అధికారి అయినటువంటి దేవాదాయ శాఖ కమిషనర్ పై దారుణంగా రాతలు ప్రచురించాడు. ప్రత్యేక నిరసన సంచిక అంటూ ఒక పత్రికని వేశాడు. కించపరిచేలా ఉన్న కమిషనర్ ఫోటోని ప్రచురించాడు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరు సీతారామరాజుపై బ్రిటిష్ గవర్నమెంట్ ఎలా వేధించి వెంటాడిందో ఆ రేంజ్ లో దేవాదాయ శాఖ కూడా తనపై దమనకాన్ని కొనసాగిస్తున్నది అన్నట్లుగా తన సోకాల పత్రికలో రాసుకున్నాడు. ఇంకా ఏం రాసుకున్నాడంటే లక్ష్మణరావుని దేవాదాయ శాఖ కమిషనరే బ్లాక్మెయిల్ చేస్తున్నాడట. లక్ష్మణరావుపై దేవాదాయ శాఖ కమిషనర్ దాష్టికం చేస్తున్నాడంట. ఆలయదర్శిని అణిచివేతకు దేవాదాయ శాఖ హైడ్రామా చేస్తుందట. ఆలయదర్శిని అణిచివేతకు సమాచార కమిషనర్ కూడా కుట్ర పన్నుతున్నాడట. ఆలయదర్శినిపై దేవాదాయ శాఖ ఇన్ఫర్మేషన్ కమిషనర్ది బుడబొక్కల నాటకాల కంపెనీ అంట. లక్ష్మణరావు రాతలు ఎంత పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయాయంటే అర్జెంటుగా ఆలయదర్శిని గురించి చర్చించడానికి దేవాదాయ శాఖ కమిషనర్ లక్ష్మణరావు దగ్గరికి చర్చకు రావాలంట. తను ఎక్కడుంటాడో ప్లేసు, డేటు, టైము కూడా ఫిక్స్ చేసి తన సోకాల పత్రికలో ప్రచురించాడు. ఇది దేవాదాయ శాఖ కమిషనర్ కి ఆలయదర్శిని బహిరంగ సవాల్ అంటూ ఒక క్యాప్షన్ కూడా పెట్టాడు. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఏంటో లక్ష్మణరావు కాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటో, ఆలయదర్శిని అనే ఒక పేక్ పత్రిక గురించి చర్చించడం ఏంటో నాకైతే ఏమీ అర్థం కాలేదు. లక్ష్మణరావు పత్రికలకి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వవద్దు అని చెప్పేసి దేవాదాయ శాఖ కమిషనర్ సర్క్యులర్ జారీ చేయడానికి కారణం ఇన్ఫర్మేషన్ కమిషనరే అన్న ఉక్రోషంతో లక్ష్మణరావు ఇన్ఫర్మేషన్ కమిషనర్లపై కూడా అసహ్యకరమైనటువంటి రాతలు రాశాడు. సమాచార కమిషనర్లు కేతుగాళ్ళంట, కమిషనర్లు ఓ బుడబొక్కల నాటకాల కంపెనీ అంట, ఆలయదర్శిని అణిచివేతకు సమాచార చీఫ్ కమిషనర్ కుట్ర పన్నుతున్నాడట. ఇలా పిచ్చి పిచ్చి రాతలన్నీ రాసేసుకున్నాడు. దేవాదాయ శాఖ తనను బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి కూడా రాసుకున్నాడు. కమిషనర్ సర్క్యులర్ పై హైకోర్టులో రిట్ వేసేసానని, కమిషనర్ సర్క్యులర్ పై హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కూడా కంప్లైంట్ చేసేసానని చెప్పి రాసుకున్నాడు. కొసమేర్పు ఏంటంటే ఈ ప్రత్యేక నిరసన సంచిక అంటూ ప్రచురించిన పత్రికపై ఆలయదర్శిని మంత్లీ మ్యాగజైన్ అని చెప్పి రాసుకున్నాడు. RNA రిజిస్టర్ నెంబర్ గా APTEL 07722/01/1/2002 TC అని చెప్పి ప్రచురించుకున్నాడు. ఇది రిజిస్టర్ నెంబర్ కాదు, ఇది ఫేక్ నెంబర్ అని కూడా లక్ష్మణరావు కూడా తెలుసు. అయినా కూడా దేవాదాయ శాఖ వాళ్ళని వెర్రి పుష్పాలను చేయడానికి, దేవస్థానాల నుంచి డబ్బు దోపిడీ చేయడానికి లక్ష్మణరావు వేసుకున్న క్రిమినల్ స్కెచ్ మాత్రమే ఇది. కమిషనర్ ఇచ్చిన బ్యాన్ సర్క్యులర్ మీద లక్ష్మణరావు సార్ వాడు ఇంకా ఎన్ని వేషాలు వేశాడో రేపటి వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.